మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అవునా కాదా? కాదు, అస్సలు కాదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, లవ్వర్స్, ఇంకేదో. వాళ్ళు అసలు నాకు సంబంధం లేదు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు నేను కూడా చూడలేదు. ఎందుకు మాట మారుస్తున్నారు? మీ ముగ్గురు ఫ్రెండ్స్ అంటాను. ఎందుకలా? మీరు మాట మారుస్తున్నారు, మీ ముగ్గురు ఫ్రెండ్స్ అని నేను అంటా. కాదు, ఏం చెప్పమంటారు? ఓకే, కాదు అంటున్నారు కదా. మస్తాన్ వచ్చేసి వీడియోలన్నీ కూడా రికార్డ్ చేస్తున్నట్టు మీకు తెలుసా లేదా? అసలు నాకు ఏ వీడియోలో తెలియదు. ఏ వీడియో దాకా ఏ వీడియో కూడా చూడలేదు. ఓకే, మస్తాన్ సాయికి మీకు శేఖర్ భాష పరిచయం ఉందా లేదా? పరిచయం అంటే ఫోన్ చేస్తారు. మీకు ఎట్లాగా జర్నలిస్ట్కి ఎట్లాగా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారో నాకు కూడా అలాగే అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. ఫస్ట్ ప్రీతి కేసులో ఫోన్ చేసి చెప్పేవాడు, ఇట్లా ప్రీతికి సంబంధించిన ఎవిడెన్స్, ప్రీతి అనే అమ్మాయికి లావణ్య బలవంతంగా డ్రగ్స్ ఇచ్చింది అని. అప్పట్లో ప్రీతి కేసు పెట్టినప్పుడు ఎవిడెన్స్ కోసం చూస్తుంటే మస్తాన్ సాయి దగ్గర ఉందని ప్రీతి చెప్పింది. సో నేను అడిగా మస్తాన్ సాయి చాలా రోజులు, అప్పుడు ఇవ్వాల మస్తాన్ సాయి. ఓపెన్గా ఒక క్వశ్చన్ ఓపెన్గా మాట్లాడుకుందాం మన ఇద్దరము. రాస్తారని కావచ్చు, లావణ్య కేసు కాదు, మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు వాటిల్లో? ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది టైప్లో నన్ను ఏదో ఒకసారి ఇట్లా మీడియా ఇంటర్వ్యూ చేస్తే దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అడిగింది. అప్పుడు నా ఒపీనియన్ నేను చెప్పినప్పుడు ఇట్లాగే ఒక కేసు ఎక్కడో ఉందని చెప్పాడు రాజస్థాన్, గుంటూరులో కూడా ఇదే టైప్లో రాజస్థాన్ మీద పెట్టినట్టే మస్తాన్ సాయి మీద కూడా పెట్టినట్టు రాజస్థాన్ చెప్పాడు, ఒకసారి అది చెక్ చేయాలని చెప్పినప్పుడు అవునా అని చెప్పి నన్ను మళ్ళీ పోగు చేశారు. చేసినప్పుడు నాకు తెలిసిన వాళ్ళతోటి ఆ గుంటూరులో ఎక్కడెక్కడ ఉందో ఎతికిచ్చి ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చారు. ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ కేసు వీగిపోయింది అనే ఇది ఉడికెక్కువైపోయింది. అప్పటి నుంచి లావణ్య నాన్న మీద రకరకాలుగా దాడులు చేయించడాలు, మీడియాలో టార్గెట్ చేయడాలు, ఇలా రకరకాలుగా చేసుకుంటూ వచ్చింది. ఆ రకంగా శత్రుత్వం పెరిగింది అనుకోవచ్చు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు నమోదైంది కదా, ఎందుకు? సృష్టి వర్మ వెళ్ళి కేసు పెట్టింది. జానీ మాస్టర్కి సంబంధించిన అంటే సృష్టి వర్మ చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో కొన్ని లేవనెత్తింది. నేను చాలా చిన్నపిల్లగా ఉండనే వచ్చాను, అప్పుడే డీ జోడీ చేశాను అంటే 18 to 24 కదా డీ జోడీ అని చెప్పి నేను సాక్ష్యాలను తీసుకొచ్చి ప్రశ్నించాను. 18 to 24 అన్నప్పుడు నువ్వు ఎలా వచ్చావు? అప్పుడే కదా నీకు జానీ మాస్టర్ పరిచయం, 18 అని చెప్పుకొని వచ్చావు కాబట్టి ఆయన దానికి పోక్స్ నువ్వు ఎట్లా పెడతావు? ఇలాంటికి సంబంధించిన కొన్ని అంటే ఆ వీడియో కింద కామెంట్లో బోల్డ్ ప్రశ్నలు అడిగారు, బట్ నేను అడిగితే ప్రాబ్లం వచ్చింది. ఓకే, మస్తాన్ సాయి చాలామందికి పార్టీలు ఇచ్చేవాడు, ఆ పార్టీలు ఇస్తూ ఆ పార్టీలలో డ్రగ్స్ కూడా సప్లై చేసేవాడు అని ఒక ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి, ఓకే అతను ఇచ్చాడా లేదా అనేది తర్వాత సంగతి. మస్తాన్ సాయి ఏర్పాటు చేసినటువంటి పార్టీలకు మీరు ఎప్పుడైనా వెళ్ళేవారా? అసలు ఆయన ఎవరో తెలియదు, ఈ రోజు దాకా నేను చూడలేదు. ఎప్పుడైనా ఫోన్లో ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కమిట్ అవుతున్నాను. ఎప్పుడు కలవలేదు, జీవితంలో ఎప్పుడు కలవలేదు. ఎప్పుడైనా సరే ఫోన్ చేస్తాడు ఇట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. అప్పుడు ప్రీతి కేసులో నేను ఏదో ఎవిడెన్స్ దొరుకుతుంది, కావాలి నీ కేసు పెట్టాలంటే బలంగా ఎవిడెన్స్ అంటే అప్పుడు ఆ అమ్మాయి మస్తాన్ సాయికి ఫోన్ చేసి ఏదో రికార్డ్ తెప్పించింది. తర్వాత కూడా మస్తాన్ సాయి కరాటే కళ్యాణి దగ్గర కన్ఫెషన్ అది కూడా ఫోన్లోనే ఇస్తాడు. మనవాడు ఎప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలాలే లేవు. అది లక్ష్మీ వ్యవహారం ఏంటి? లక్ష్మికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ పేరు ఏంది? లక్ష్మీ పడాలనే అమ్మాయి, లావణ్య అండ్ వాళ్ళ తమ్ముడు కార్తీక్ అండ్ చింటూ అనే వీళ్ళ నలుగురు. చింటూ అంటే అతను కూడా అదిదో కేసులో ఏటుగా ఉన్నాడు. సో ఫైనల్లీ వీళ్ళందరూ కలిసి అందులో ఒక కుట్రవన్నీ నన్ను చంపేసే ప్రయత్నం. సో మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మోసం చేశారు, మీరు మిస్టర్ పర్ఫెక్టా? సింపుల్ క్వశ్చన్, శేఖర్ భాష మిస్టర్ పర్ఫెక్టా? మిస్టర్ పర్ఫెక్ట్. మీరు ఎక్కడా కూడా ఈ నగ్న వీడియోలకు సంబంధించి కానీ సింపుల్ నేను అడుగుతాను, ఈ నగ్న వీడియోలకు సంబంధించి కానీ, ఈ డ్రగ్స్ వ్యవహారంలో కానీ, మస్తాన్ సాయితో పరిచయం కానీ, లేకపోతే లావణ్యతో సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ ఎక్కడైనా సరే వీటన్నిటిలో కూడా అంటే నేను అడిగినటువంటి మొత్తం సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ ఎక్కడా కూడా శేఖర్ భాష పేరు ఉందా? శేఖర్ భాష హ్యాండ్ ఉందా? అసలు నాకు సంబంధమే లేదు. మీరు ఎట్లా మీడియా జర్నలిస్టులు ఎలాగ అడుగుతారో నన్ను వచ్చి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు నేను ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని, ఏమైనా ఆధారాలు ఉంటే చేసేవాడిని. వాళ్ళు అసలు వాళ్ళ గ్యాంగ్ ఏమిటో వాళ్ళ గోల్ ఏమిటో మనకు సంబంధం లేదు. రాజ్ తరుణ్ నాకు ఫ్రెండ్. రాజ్ తరుణ్ నేను 2-3 సార్లు కలిశాను. ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మీరు ఇలా ఇంటర్వ్యూ చేశాను, నేను రాజ్ తరుణ్ ఆర్జేగా అలా ఎప్పుడైనా ఈ వినాయకుడి గణేష్ పండాలకి పిలిచేవాళ్ళని గెస్ట్గా అలా రాజ్ తరుణ్ పరిచయం తప్ప నీకు మిగతా వాళ్ళు ఎవ్వరూ పరిచయం లేదు. ఆ లక్ష్మీ పడాల మాత్రం మా వెబ్ సిరీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తామని వచ్చి మా హీరోని బ్లాక్మెయిల్ చేసిన కేసులో రైట్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఎక్కడ ఎస్ఆర్ నగర్ పిఎస్లో 5 లక్షలు డిమాండ్ చేసి. అలాగే తర్వాత ఆవిడ గురించి ఆరాధిస్తే ఆవిడ ఇలాగే చాలామంది మీద ఎక్స్ట్రాక్షన్ చేశారని చెప్పి బయటపడింది. బట్ ఫైనల్గా ఆవిడ అక్కడి నుంచి జంప్ అయిపోయి నా ఆవిడ గురించి ఇది బయటపెడుతున్న విషయంలో నా శత్రువులు ఎవరైతే ఉన్నారో అని చెప్పి తెలుసుకుని వాళ్ళతో వెళ్ళి మిమ్మల్ని శేఖర్ భాష ఎక్కడ ఎప్పుడు దొరుకుతాడు నేను చెప్తే మీరు అతను చంపేయండి అని చెప్పి స్కెచ్ ఇచ్చింది. మీకెందుకు లావణ్య ఇష్యూలు అంత ఇంట్రెస్ట్? అప్పుడు మీడియా ముందుకు వచ్చేందుకు మాట్లాడారు?
మీరు అడిగితే నేను చెప్పాను తప్ప నాకు అదే పనిగా ఇంట్రెస్ట్ ఆ తర్వాత మీరు చాలా వచ్చారు, ఆ తర్వాత గొడవ కూడా అయింది కదా మీ ఇద్దరికి. అప్పుడు చెప్పొచ్చు కదా, ఇప్పుడు లేదు ఈ మొత్తం వ్యవహారంలో నేను ఏదో పొరపాటు అప్పుడు మాట్లాడాను అని చెప్పకుండా. ఒక నిమిషం నేను కూడా చెప్తున్నా, అప్పుడు ఏదో మీడియా వాళ్ళు వచ్చి అడిగారు, ఆ రోజు అలా మాట్లాడాను తప్ప ఒక అమ్మాయి విషయంలో నాకు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు అని గొడవ పడకుండా అప్పట్లోనే కాంప్రమైజ్ చేసుకోకుండా ఎందుకని వివాదం చాలా పెద్ద దూరం తీసుకెళ్లారు? ఆవిడతో ఎందుకు కాంప్రమైజ్ చేసుకోవాలి? ఫస్ట్ కాంప్రమైజ్ మీన్స్ ఒక మహిళ విషయంలో ఆమె తన భర్త కోసం పోరాడుతుంది అని అనుకుందాం. అనుకుంటే నేను ఎందుకు అనుకుంటాను? ఓకే, తన భర్త కోసం కాకపోయినా రాస్తారోన్ కోసం వచ్చేసి ఇలా నన్ను మోసం చేశాడు అనేటటువంటి అలిగేషన్తో ఆమె బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టింది, అవునా? అదే కంప్లైంట్ ఇలాగే నన్ను మస్తాన్ సాయి మోసం చేశాడు నా భర్త వీడు అని చెప్పి కంప్లైంట్ పెట్టింది. అది మీరు చూడలేదేమో. నేను చూశాను. మరి మీరు అలా కంప్లైంట్ పెట్టిన మహిళ గురించి మీరు ఎలా వకాలతో తీసుకుని మాట్లాడుతున్నారు? అంటే మనకున్నటువంటి చట్టాల ప్రకారం ఒక మహిళకు ఆమె వెళ్ళేసి అన్యాయం జరిగితే పెట్టచ్చు, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఒక మహిళ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చా? నేను చెప్తాను, దాన్ని కూడా చెప్తాను. ఒక మహిళ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా కూడా చెప్పింది. నేను అనేది ఏంటంటే లావణ్య అనేటటువంటి ఒక మహిళ, ఒక అమ్మాయి వాటెవర్, ఆమె వచ్చేసి పలానా వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేస్తే ఆ మోసానికి నేను బాధితురాలిని అని ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే అది ఎవరైనా సరే వాటి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అది మస్తాన్ సాయి అయినా సరే, లేకపోతే రాస్తారోన్ అయినా సరే, ఇంకా అది డ్రగ్ పెడరల్ అయినా సరే, అది ఎక్స్టార్షనిస్ట్ అయినా సరే, అది ఇంతకుముందు మర్డర్ చేసిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఆడపిల్ల అయితే అవుతుంది. అదేనా పోరాటం? ఎందుకు మగాడు చేస్తే చేయరు? ఒక మగాడు ఇదే పనిగా నన్ను ఒక అమ్మాయి ఇట్లాగే వేధించి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను ఊటీ కూడా గినాలని తిప్పి నన్ను సుర్ర నాకేసి ఫైనల్గా నన్ను ఈ రోజున నన్ను పెళ్లి చేసుకుని నాకు ఇంకా బెటర్ వాడు దొరికాడు నేను వెళ్ళిపోతానంటే నా గుండె పగిలిపోయి నేను చచ్చిపోదాం అనుకున్నాను. అమ్మాయి మీద కేసు పెడదాం అనుకున్నాను. సార్ ఇప్పుడు రాజతరుణ్ మీద లావణ్య ఎలా కేసు పెట్టిందో పెళ్లి చేసుకుంటాను మోసం చేసి, ఆ అమ్మాయి కూడా నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసింది అని మగాడు వెళ్ళి కేసు పెడితే ఎందుకు పెట్టరు అనే పోరాటంతోనే మొదలైంది. అది ఇప్పుడు మీరు ఆ పోరాటం కోసం పోరాడుతున్నారు. ఓకే, నేను కూడా దానికి కంగ్రాచులేషన్ చెప్తాను, మీకు కానీ కాదండి. ఇక్కడ విషయం ఏంటంటే లావణ్యకు మీకు ఏందంత గొడవ, ఎందుకని మీరు అంత పర్సనల్గా తీసుకోవాల్సి వచ్చింది? పర్సనల్గా నేను తీసుకోలేదు. ఆవిడ నన్ను ఒక మనిషి నన్ను చంపేద్దాం అనుకుంటే ఇంకా పర్సనల్గా కాకపోతే ఏమవుతుందంటే? సో లావణ్యకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని మీరు అంటున్నారు. నేను అన్నవండి, మీరే వేశారు బ్రేకింగ్. మీరు మీ టీవీ ఛానల్లో వెనక్కి వెళ్ళి చూడండి. వరలక్ష్మి కేసు నంబర్ 2, సికింద్రాబాద్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కేసు, ఇవన్నీ మీరు మర్చిపోయి సడన్గా రావణ్ణే ఒక మహిళ. అప్పుడు మీరు టీవీ ఛానల్లో ఏమేశారు చెప్పనా? ఒక జల్సాల కోసం అలవాటు పడిన ఒక మహిళ గోవా నుంచి ఢిల్లీ నుంచి 300కి 500కి డ్రగ్స్ తీసుకొచ్చి